అందరికీ వందాలండి. అందరూ ఆనందంగానూ ఆరోగ్యంగా ఉండాలని నా దేవుని వేడుకుంటున్నాను. నా పేరు బ్రదర్ ఉమ్మడి చిన్న తుని. అదేవిధంగా ఈ సంవత్సరం 24వ ఆదివారంలో ప్రవేశపెట్టిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా గతించిన వారం అంతా కాచి కాపాడిన దేవుడికి నా ప్రత్యేక వందనాలు. అదేవిధంగా తునిలో జహ్నవి చిన్నారి తప్పిపోయింది, ఇంకా కనపడలేదు. ఆమెని ఖచ్చితంగా కనిపించాలని, ఆవిడ ప్రాణాలతో ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క దైవజనులు, ప్రతి ఒక్క పాస్టర్లు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆదివారం తమ చర్చిలో జహ్నవి గురించి ప్రార్థన చేయాలని, ఆమె త్వరగా దొరకాలని వేడుకున్నాను. ఈ చిన్న ప్రార్థన కూడా ప్రతి ఒక్కరూ చేయాలని నా మనస్ఫూర్తిగా వేడుకున్నాను. ఆమె ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని, ఆవిడ దొరకాలని వేడుకున్నాను. అదేవిధంగా ఈరోజు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉండదు. మనం ఏ విషయమైనా సరే ఎవరైనా బాధిస్తే మనం భయపడనక్కర్లేదు. మన బాధ పెట్టేవారు మనకు ఖచ్చితంగా దూరంగానే ఉంటారు. అంతే తప్ప మనం భయపడిపోయి, వాళ్ళకి భయపడిపోయి, వీళ్ళకి భయపడిపోయి మనం ఏదైనా సరే మనం చేయరాని ఏదైనా చేసుకుంటే మనకి, మన ఫ్యామిలీకి ఇబ్బంది తప్ప ఎవ్వరికి కూడా ఇబ్బంది ఉండదు. దయచేసి ఎవరైనా బాధించేవారు ఉంటే భయపడకండి, ధైర్యంగానే ఉండండి. ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు మీకు దూరంగానే వెళ్ళిపోతారు తప్ప మనకి ఎదురుపడరు. అదేవిధంగా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినాక అందరికీ